ఛానల్ నేను మీ అమ్ములు సొందైట్లు ఫ్రెండ్స్. మేమైతే మంచిగా ఉన్నాం. సో మేమైతే ఇందాకనే లేచినాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది అనుకుంటా. సో మేమైతే ఇందాకనే లేచినాం. ఈరోజు అయితే హాలిడే మాకు. సో అందుకని ఇందాకనే లేచినాం. సో మా మమ్మీ అయితే మొన్ననైతే ఒక ప్రాంక్ అయితే చేసింది కదా ఫ్రెండ్స్. సో అందుకనే మా మమ్మీ మీద అయితే ఈరోజు అయితే ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఆ ప్రాంక్ ఏందో మీకైతే తర్వాతకైతే చెప్తాము. సో మేము బిల్డింగ్ పైకి ఎందుకు వచ్చినామంటే బట్టలు ఆరాయనికి అయితే బిల్డింగ్ పైకి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, బట్టలు ఆరాయనికి బిల్డింగ్ పైకి అయితే వచ్చినాం. ఇప్పుడు బట్టలు ఆరేసి కిందికి పోయి మమ్మీ మీద ఒక ప్రాంక్ అయితే చేస్తాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ కామెడీగా ఉంటుంది, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అట్లనే మమ్మీ కూడా మమ్మల్ని మస్తు తిడుతుంది. సో చూద్దాం మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. కళ్ళు అయితే మూసుకోపోతున్నాయి ఫ్రెండ్స్, ఎండ అయితే కొడుతుంది కదా కొంచెం, అందుకనే కళ్ళు అయితే మూసుకోపోతున్నాం. మేమైతే ఇందాకనే లేచినాం. చూడండి పిచ్చి పిచ్చిగా ఎట్లున్నామో. సో ఇందాకనే లేచినాం. ఓకేనా ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే మేమైతే బట్టలు అయితే ఆరేస్తున్నాం అనమాట. ఓకేనా, నాకైతే కళ్ళు అయితే మూసుకోపోతున్నాయి. సో చూడండి మా ఆయన అయితే బట్టలు ఆరేస్తుంది. సో ఇప్పుడైతే మేమైతే బట్టలు అయితే ఆరేస్తున్నాం. ఓకేనా, మా ఆయన బట్టలు ఎట్లా ఆరేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. బట్టలు అయితే ఆరేస్తున్నాడా. సైకిల్ పైన వాడేసి ఇప్పుడు గుర్తుకొచ్చింది మాకి, తొక్కుతుంది. మరి ఎందుకు కొన్నావు? వద్దంటే కొన్నావు కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక బట్టలు అయితే ఆరేసినాము. ఇక బకెట్ అయితే ఖాళీ అయిపోయింది. బట్టలు అయితే ఆరేసినాము. ఇప్పుడైతే కిందికి మమ్మీ మీద ప్రాంక్ అయితే వేద్దాం. మెల్లగా మమ్మీ బట్టలు ఆరేమని చెప్తే అట్లనే ఫోన్ కూడా తీసుకొని వచ్చేసిన పైన వీడియో స్టార్ట్ చేద్దామని. మా మమ్మీకి ఏమాత్రం డౌట్ కూడా రావద్దు. అట్లా అని ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏం ప్రాంక్ అంటే కింది పోయినాక చెప్తాం. మమ్మీ అయితే బట్టలు పెడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కిందికి తిడుతుంది. అన్ని ఇట్లా తిట్టకుండా చేస్తా ఫ్రెండ్స్. అయితే మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా. కొంచెం పిచ్చర్లు లెక్క ఉన్నాం మేము అనుకోకూడదు. పొద్దుగానే లేసాం కదా, పొద్దుగానే లేస్తే మేము గిట్లనే ఉంటాము. సో అందుకనే జల్దీ వీడియో అయితే స్టార్ట్ చేసినాం. జల్దీ నడవని మళ్ళీ మమ్మీ బట్టలు అయిపోగల మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాము. ప్రాంక్ చేద్దామని అస్సలు వీలైతే ఈరోజు అయితే ఎట్లైనా ప్రాంక్ అయితే చేస్తాం. మా మమ్మీ అయితే బట్టలు పెడుతుంది. చూపిస్తా చూడండి. మమ్మీ అయితే బట్టలు పెడుతుంది. ఇప్పుడు మెల్లగా ప్రాంక్ అయితే చేస్తాం. మమ్మీ బట్టలు ఆరేసినాం. ఫ్రెండ్స్ మా మమ్మీ మీద ఏం ప్రాంక్ చేస్తున్నామంటే ఎగ్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. మా మమ్మీకి ఎగ్ అంటే అస్సలు నచ్చదు. ఎగ్ మీద కొడితే, ఎగ్ నెత్తి మీద కొడితే అస్సలు నచ్చదు. సో అందుకని రెండు కొడదాం, ఒకటి నేను ఒకటి నువ్వు. ఓకేనా, 2 గుడ్లు వేస్తున్నాం. మా మమ్మీ అయితే తిడతాను కూడా, తిట్టినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎట్లడైనా సరే ఎగ్ మాత్రం కొడతాం, పక్కా కొడతాం. సో ఎగ్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. మస్తు తిడుతుంది. మా మమ్మీకి ఎగ్ అంటే నచ్చదు, అదంతా స్మెల్ వస్తుంది అని ఎట్లనో చేస్తుంది మా మమ్మీ. సో ఎగ్ అయితే కొడదాం. ఈ ఎగ్ అయితేనే కరెక్ట్ ఫ్రెండ్స్ మా మమ్మీకి. ఓకేనా, ఇప్పుడైతే ప్రాంక్ అయితే చేద్దాం. ఫస్ట్ నువ్వు వీడియో నేను కొడతా. కొట్టినాక రియాక్షన్ చూద్దాం. రియాక్షన్ చూసినాక మెల్లగా ఫోన్ నేను తీసుకుంటా. నీ చేతి నుంచి ఎంబటినే ఉంటుంది. కొట్టినాక మళ్ళీ కొడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మమ్మీ మీద రివెంజ్ అయితే తీసుకుంటున్నాము. మొన్న ఎంత డేంజర్గా ప్రాంక్ చేసింది మమ్మల్ని. ఇప్పుడు ఉంటుంది మమ్మీ చూడండి. ఏంటిది తమ్ముడు, ఏం పండేదా? తీసుకో
బట్టల మీద ఇట్లా పడుతుంది. మా మీద ప్రాంక్ చేస్తావా? ఎట్లయితే మమ్మీ ప్రాంక్ కొంచెం అన్న తెలివి ఉందా అమ్ములు నీకు? ఇప్పుడు లేచి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రాంక్ చేస్తున్నా. బట్టల మీద ఎంత పడ్డది. మొన్న నా మీద ప్రాంక్ ఎట్లా చేసినావు మా మీద లే నిల్చో. ఎట్లుంది నీ మొక్క చిత్రం? నాకు గుడ్డు నెత్తర కొట్లాడి నచ్చదని తెలుసు నీకు, అందుకనే మళ్ళీ ఎట్లా కొట్టినా ఏం చేసి నేను గిట్టనే గుడ్డు కొట్టినా? ఎప్పుడైనా మీద గుడ్డు కొట్టినా నేను? కొట్టు ఎవరు గుడ్లు కొట్టలే పట్టించుకుంటా. జుట్టు మంచి సీల్ కాయిచారు ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లేచిరు హాలిడే ఉందని 11:30కు లేచిరు. నా పని నేను చేసుకుంటే ఎట్లా చేస్తారో చూడు. 12:30 రమ్మన్నాడు బాలేశంకర్ వీడియో ఉందనేసి. పోతాము. మిమ్మల్ని స్నానాలు చేసుకోమని చెప్పినా కదా, బట్టలు ఆరేసిరా? నాకు ముందే మమ్మీ అన్నం తింటా లేసి ఇంకా గొర్రె కారుతుంది అంతా. ఫస్ట్ స్నానం చేసుకో మమ్మీ. చెప్పిన మమ్మీ గుడ్డు కొడితే మస్తు మజా వస్తుంది. గుడ్డు కొడతా గుడ్డు కొడతా కొడతా గుడ్డు కొడతా బట్టలు పెడతావా? గప్పు కౌసు వాసన వస్తుంది అమ్ములు. నీళ్ళు వస్తే ఇంకా కౌసు వాసన వస్తుంది. అరే కౌసు వాసన వస్తుంది. నీళ్ళు వస్తాను మమ్మీ. అమ్ములు వాసన వస్తుంది. అమ్ములు వాంతికి వచ్చినట్టు అవుతుంది. చూసి బయట ఎడుతుంది మా మమ్మీ. ఫస్ట్ కొడతా, ఇద్దరిని కొడతా నేను చెప్తాను. అనవసరంగా దెబ్బలు పడకు నాతోటి. కంట్లో కూర్చి పడేది కడుపు వస్తుంది మమ్మీ. నాకు ఓపిక కూడా లేదు.